భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే సభాస్థలంలో ప్రజలకు అవసరమైన కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం సభకు వచ్చిన వారిలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఉదయం 11 గంటలకు వచ్చిన మహిళలు, వృద్ధులకు సభాస్థలంలో మంచినీరు, వాష్రూమ్లు వంటి కనీస వసతులు కూడా అందుబాటులో లేవని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం సభా ప్రాంగణం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ వద్ద మన్మోహన్ సింగ్ ఎర్త్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నటువంటి నేపథ్యంలో ఉదయం నుంచి ఇక్కడ ప్రజలందరూ కూడా బహిరంగ సభ ఉందని చెప్పేసి రావడం జరిగింది. ఈ యొక్క బహిరంగ సభ సమయం మించిపోతుండటంతో ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యమంత్రి వచ్చేటువంటి సమయం ఇంకా ఉన్నందున వచ్చినటువంటి ఉదయం పూటే వచ్చినటువంటి ఈ యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా తాగునీటి వసతి కానీ అలాగే భోజన వసతి కానీ లేకపోవడంతో ఇళ్ల దగ్గర తొందరగా పని పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చినటువంటి ఈ యొక్క స్థానిక మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇక్కడి నుంచి తరలి వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యమంత్రి సమయం లేట్ అవుతుండటంతో ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మహిళలతోటి మనం ముచ్చటిద్దాం. అమ్మా, ఎందుకు వెళ్తున్నారు మీరు? ఇక్కడ 9ంటికి మీటింగ్ అన్నారు, ఇంత మటుకు మాకు ఏం పెట్టలేదు. ఇప్పుడు 2 అవుతుంది. అక్కడంటే టోకన్లు అంట, మరి మాకు తిండి పెట్టలే, మాకు కళ్ళు తిరిగితే వెళ్ళిపోతాం. అది అక్కడ మంచినీళ్ళు భోజనం అయితే ఇచ్చారులే కానీ భోజనం అయితే లేదు. ఎన్ని గంటలకు చెప్పారు మీటింగ్? మాకు 10ంటికి అన్నారు. ఇప్పుడు టైం ఎంత అయింది? 2 అవుతుంది. 10:30కి వచ్చాము ఇక్కడికి. ఆ నీళ్లు లేవు, తిండి లేదు, ఏమి లేదు. మమ్మల్ని మేమంటే డ్వాక్రా గ్రూప్ మహిళమండి. మమ్మల్ని 10:30కి రమ్మన్నారు. అక్కడ ఫ్రీ బస్ వేసిండ్రు మా దగ్గర. ఆ ఫ్రీ బస్సుకు వచ్చాము. ఇక్కడ తిండి రాంవరం నుంచి ఫుడ్ పెడతారు, అన్ని పెడతారు అని చెప్తే వచ్చాము. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు ఉన్నారు, బీపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కళ్ళు తిరుగుతాని అంటాను. ఇప్పుడు మళ్ళీ మేము ఛార్జీలు పెట్టుకొని ఇంటికి వెళ్ళేసి ఎక్కడో ఏమన్నా తినేసి వెళ్ళిపోతాం ఇంటికి. ఓకే, మీ పేరమ్మా? మా పేరు లక్ష్మి. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మీటింగ్ కి ముఖ్యమంత్రి రావాల్సిన సమయం ఇంకా ఉండటంతో ఇక్కడ మీటింగ్ ఉదయం 10:30కి అని చెప్పడం జరిగింది. వీళ్ళకి ఈ యొక్క రామవరం నుంచి వచ్చినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఇక్కడ నుంచి తిరిగి ఇళ్లకు వెళ్ళిపోతుండడం జరిగింది. మాకు షుగర్లు ఉన్నాయి, బీపీలు ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది టాబ్లెట్లు వేసుకోవాలి, కనీసం మంచినీళ్లు కూడా సక్రమంగా ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. బీఆర్కే న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, శ్రీనివాస్.